కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మనం పూజించాలన్నా మనం ఒక దండేయాలన్నా దేవత లాంటి రూపమే ఉండాలి. ఇప్పుడు మనం ఒక విగ్రహాన్ని మనం పూజిస్తాం, దేవత విగ్రహాన్ని. సో మనం కోరుకుంటాం మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి తల్లి అని. సో అది ఆ రూపం అట్లనే ఉండాలి. ఆ రూపం అట్లా కాకుండా మనలాగానే తయారు చేస్తే మనం ఎట్లా మనం గౌరవంగా చూస్తాం అన్న ఒక వాదన కొంతమంది తీసుకొస్తున్నారు. అంటే తెలంగాణ తల్లిని పూజించడమే తప్ప డైఫికేషన్, ఆమె దేవతగా మార్చొద్దు. డైటీగా విగ్రహంగా మార్చి పూజించడం అంటే తప్పవుతుంది. ఎంతమంది దేవతలు లేరు? 36,000 మంది దేవతలు ఉన్నారు. అంతమందిని ఇంకా దేవతలు పెట్టుకుంటాం మనం. అప్పుడు వాస్తు వస్తుంది. మళ్ళీ అప్పుడు ఏమంటారు, దేవత పెట్టారు అనుకోండి, ఆగమ శాస్త్రం అంటే టెంపుల్ వాస్తు. ఆగమ శాస్త్రం ఏముంది? వైష్ణవాలయానికి ఒక ఆగమ శాస్త్రం, శివాలయాలకు ఇంకో ఆగమ శాస్త్రం, దేవి ఆలయాలకు ఇంకో ఆగమ శాస్త్రం, గ్రామ దేవతలకు ఇంకో ఆగమ శాస్త్రం. ఈ 4 ఆగమ శాస్త్రాలు కూడా పాటించాలని చెప్తారు. అప్పుడు ఆగమ శాస్త్రాలు పాటిస్తే ఏమైతే ఆగమాగం అయిపోతాం. అందుకని ఆగమ శాస్త్రాలు పాటించాల్సిన పని లేదు, ఆగమాగం కావాల్సిన పని లేదు. మనం చేయవలసింది ఏంటంటే తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిలాగానే చూడాలి, దేవతలాగా చూడవద్దు. తల్లి అంటే దేవత, తల్లి అంటే దేవత కాదు. తల్లి అంటే తల్లి. ప్రతి తల్లిని మనం దేవతలు చేస్తామా? చేయం కదా. అందుకనే అది నగలు ఉన్నాయా? నగలు ఎందుకు తల్లికి? ఎంతమందికి ఉన్నాయి నగలు? నగలు ఎక్కడున్నాయి? నగలే లేవు కదా. వాళ్ళకు నగలు ఎక్కడున్నాయి? ఏమున్నాయి? ఏమీ లేవు. అందుకని నగలు గిగలు పెట్టాల్సిన పనే లేదు. మామూలు తల్లి, శ్రమజీవి తల్లి ఎట్లుంటుందో అట్లా ఉండాలి తెలంగాణ తల్లి. అప్పుడు దేశభక్తి అంటే ఏంది? రైతు ఉత్పత్తి ఎట్లుండాలి? రైతు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునాదిగా అభివృద్ధి జరగాలి. మళ్ళీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసినారు గతంలో. అట్నే ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను కూడా మొత్తం చిన్నాభిన్నం చేసినారు. మళ్ళీ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవింపజేస్తేనే, మళ్ళీ గ్రామీణ పునర్వికాసం జరిగితేనే తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి మామూలు రైతులాగానే ఉండాలి. లేకపోతే ఎందుకంటే దేశంలో 24 కోట్ల మంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు, వలస కూలీ ఉన్నారు. ఇప్పుడు ఈ విగ్రహము అన్నది దేనికి ప్రత్యేక? దాన్ని చూసి ఏం నేర్చుకోవాలన్నది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే విగ్రహం బాగుందా బాగాలేదన్న దగ్గర చర్చ ఉన్నది, అంతవరకే పరిమితం అవుతున్నది చర్చ అంతా కూడా. గతంలో తెలుగు తల్లి విగ్రహం అని ఉండేది, ప్రతిసారి దండేసేది, మొక్కేది, వచ్చేది. సో ఇప్పుడు కూడా సేమ్ అంతేనా? దాని నుంచి ఏమైనా నేర్చుకోవాలి. ఎందుకంటే గుజరాత్లో ఒక పద్యం ఉంది, మన శరీరాన్ని కడుక్కోవడానికి నీళ్లున్నాయి, పిండి ఉంది. ఆత్మను కడుక్కోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను కడుక్కోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి, మహనీయుల గుర్తులు ఉన్నాయి. వాళ్ళు గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళని తలుచుకుంటే మన ఆత్మశుద్ధి పొందాలి, మన కర్తవ్య బోధ జరగాలి. ఎందుకోసం ఈ పోరాటం జరిగినాయి, మనం ఎందుకోసం చేయాలి? తెలంగాణ తల్లి అంటే ఎవరు? బెల్లెలతని గుర్తు చేసుకోవాలి, గుర్తుండాలి కదా. చాకలేలమ్మ గుర్తుండాలి. చాకలేలమ్మ మొత్తం దేశానికి గుర్తు ఆమెది. చాకలేలమ్మ చేతిలో రోకలి గుర్తు రావాలి జనాన్ని చూడంగానే. బెల్లెలత అంటే ఆమె గాత్రం వినిపించాలి, ఎంత గొప్ప గాత్రం ఆమెది, ఎంత పెద్ద పోరాటం. తెలంగాణ అంటే వీళ్ళు కనిపించాలి, శ్రమజీవులు కనిపించాలి, పేదోళ్ళు కనిపించాలి, తల్లి దేవతలు కనిపించదు. దేవతలు అంటే ఓ కిరీటాలు పెడితే అది ఎవరు మాట్లాడతారు? కేసీఆర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాట్లాడతారు దేవతలాగా ఉండాలనేది. మరి దేవతలాగా ఉండాలంటే జనం అందరూ అట్లున్నారా? మరి అందరికి పెట్టి మనం కేసీఆర్ అందరికి బంగారం దొరికి పెట్టిండా? పెట్టి మనం ఇప్పుడు చెప్పేటోళ్ళందరికీ చెప్పాలి, మీకు జనం గుర్తుండాలన్నా ధనం గుర్తుండాలన్నా? ధనం కాదు కదా, ధనం ఉన్నది అది, జనం ఉన్నది అది కానే కాదు. అందుకని మనం చెప్పాల్సింది కిరాయిదిని బతికేటోళ్ళు అంటే దాన్ని ఏం చెప్తారంటే రెంట్ సీకర్స్, అంటే బాడా తినేటోళ్ళు బాడా కావంటారు. బాడా కావాలి మనకు గుర్తు రావద్దు, మన తల్లి గుర్తు రావాలి. మన తల్లి, మన ప్రకృతి మాత, ప్రకృతిని నమ్ముకున్న తల్లి. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ విగ్రహాలు ఇప్పుడు ఆమెని చూసి నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, మన కళ్ళ ముందు ఉన్నారు కదా పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళ విగ్రహాలు పెడితే అయిపోతుంది కదా. ఈ విగ్రహం ఎందుకు పెట్టాలా? ఒక తల్లి విగ్రహాన్ని మనం ఎందుకు ప్రతిష్ఠించుకోవాలా? అది కరెక్టే, వాళ్ళకి పెట్టాలి. కానీ సమస్య ఏమైందంటే ఎంతమంది పెట్టాలి? గద్దరి పెడుతున్నారు, బెల్లెలతో ఏని అడుగుతున్నారు. బెల్లెలతో విగ్రహం కూడా పెట్టాలి కదా, అడుగుడుగున పెట్టాలి. మారోజురైన విగ్రహం పెట్టాలి. మారోజురైన కరివాల కొత్తగూడెంలో స్తూపం ఉంది, కానీ విగ్రహాలు తెలంగాణలో అట్లా ప్రతి చోట ఏముందంటే రూపం లేని స్తూపాలు ఉన్నాయి. రూపం లేదు, స్తూపం ఉంది, దానికి రూపం లేదు, కానీ పేర్లు అయితే రాసున్నాయి. అక్కడ దీపాలు కూడా వెలుగుతలేవు. స్తూపం దగ్గర దీపం కూడా లేదు. మనము ప్రతి ఊరిలో స్తూపం దగ్గరికి పోవాలి. ఆఖరికి మనం ఏం చేసినాము, ఉస్నాబాద్లో స్తూపం కూడా వెలిచేస్తుంది. ఎంతమంది అమరులు చచ్చిపోయారు అక్కడ? అమరుల పేర్లు ఉన్నాయా? స్తూపం కూలిస్తే మళ్ళీ తిరిగి కట్టినరా? మన పొన్నం ప్రభాకర్ అన్నాడు కట్టిస్తాం మళ్ళీ అన్నాడు. ఏది రాకనే కవ్వ లక్ష్మారెడ్డి వాళ్ళందరూ తిరిగిండు, పాపం వీరే తిరిగిండు, కష్టపడరు, కానీ మళ్ళీ కానేలేదు. అందుకనే మనము స్తూపాలు పెట్టాలి. ప్రతి చోట విగ్రహాల కంటే కూడా స్తూపం పెట్టాలి, పేరు రాయాలి. ఏడాదికోసారి అక్కడ పోవాలి, పోయి దండేయాలి, దీపం పెట్టాలి. అక్కడ స్తూపం దగ్గర దీపం పెట్టాలి, పెట్టి తలుచుకుంటే అప్పుడు ఆ ఊరికి చరిత్ర ఉంటుంది. ప్రతి ఊరికి అట్లా ఉంది చరిత్ర. ఒక్కొక్క ఊరిలో 5-6 స్తూపాలు ఉన్నాయి కదా. అంతమంది యోధులు ఎక్కడ దేశంలో ఎక్కడ లేరు. ఒక పంజాబ్లో తప్పిస్తే, తెలంగాణలో తప్పిస్తే ఎక్కడ లేరు. అంటే కేరళ వాయులారు పొన్నపుర పోరాటాలు జరిగినాయి, అది కూడా పెద్ద పోరాటము.
అక్కడనేమో తేబాగా పోరాటం బెంగాల్లో జరిగింది. ఈ 4 రాష్ట్రాల్లో పెద్ద పోరాటాలు జరిగినాయి. కాబట్టి తెలంగాణలో ఊరూరుకు స్తూపాలు ఉన్నాయి. తెలంగాణ అయితే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అంత పెద్ద పోరాటాలు జరగలేదు. వీరులను కన్న గడ్డ తెలంగాణ. ఒక్క బైరాన్పల్లి కూటిగల్లో 180 మంది చచ్చిపోయారు, అన్నిటికి తెగించిరి. అందుకని అటువంటి వాళ్ళని తలుచుకుంటే, స్తూపాలు తలుచుకుంటే అప్పుడు వస్తుంది. అన్ని చోట్ల విగ్రహాలు అవసరం లేదు. తెలంగాణ తల్లి ఒకటి ప్రతీకాత్మకంగా ఒకటి ఉండాలి తప్ప అన్ని చోట్ల పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి మేము వచ్చాక తీసేస్తామని వీళ్ళు అంటున్నారు. అక్కడ గాంధీ విగ్రహం పెట్టబోతున్నాం, ఆడ ఏడ మన బాపు ఘాట్ దగ్గర అని మన ముఖ్యమంత్రి చాలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాం అంటున్నారు. సో ఈ విగ్రహాలు ఏంది అసలు? ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఓ విగ్రహము, వీళ్ళు వచ్చినాక ఇంకో విగ్రహము, అంతలో అంబేద్కర్ విగ్రహము 125 అడుగుల ఎత్తు విగ్రహం పెట్టిండు. సో దాన్ని అసలు పట్టించుకుంటలేరు అని ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తున్నారు. విగ్రహాలు తిరుగుతున్నది. విగ్రహాలు అక్కడోటి ఇక్కడోటి పెట్టవచ్చు, తప్పేం లేదు. గొప్పలు తలుచుకోవాలి. పెద్ద విగ్రహం పెట్టింది, అంబేద్కర్ విగ్రహం పెట్టింది మంచిదే, చేసిండు, ఒప్పుకుంటాము. గాంధీది కూడా పెట్టడం మంచిది, హర్షించాలి. గాంధీ కూడా చాలా గొప్పడు, లేకపోతే దేశానికి స్వాతంత్రం రాకపోయేది. అయితే మనం చెప్పొచ్చు, భగత్ సింగ్ పెట్టుకోవచ్చు, కర్తార్ సింగ్ పెట్టుకోవచ్చు, ఉద్దమ్ సింగ్ పెట్టుకోవచ్చు, సోన్ సింగ్ బాగ్నా, గదర్ వీరులు కదా వీళ్ళంతా. సోన్ సింగ్ బాగ్నా పెట్టుకోవచ్చు, జలియన్ వాలా బాగ్ వీరులను పెట్టుకోవచ్చు. ప్రతి చోట ఏదైనా చెప్పుకోవచ్చు మనము. అట్లాగే హైదరాబాద్లో చీదా ఖాన్ విగ్రహం పెట్టండి, తురబాస్ ఖాన్ విగ్రహం పెట్టండి, నిర్మల్లో రామ్జీ గోండ్ విగ్రహాలు అవన్నీ పెట్టమని చెప్పొచ్చు. మహమ్మద్ హాజీ విగ్రహం పెట్టమని చెప్పొచ్చు, మౌలి అలావుద్దీన్ విగ్రహం, ఇవన్నీ పెట్టవచ్చు. కానీ చేయవలసింది ఏంటంటే వాళ్ళ స్ఫూర్తి మన భవిష్యత్ తరాలకు అందజేయాలి. వాళ్ళ స్ఫూర్తితో బతకమని చెప్పాలి, వాళ్ళ బాటలో నడవమని చెప్పాలి. దానికోసం స్తూపాలు పెట్టాలి. స్తూపాలు చాలు. కోటిలో కృష్ణస్వామిరాజు పెట్టిండు, ఆ కృష్ణస్వామిరాజు తురబాస్ ఖాన్ స్తూపం పెట్టిండు. అటువంటి విగ్రహాలు పెట్టమనండి, అటువంటి స్తూపాలు కట్టమనండి. అప్పుడు ఆ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. విగ్రహాలు పెట్టాల్సిన పని లేదు. ఒక విగ్రహం పెట్టిండు, ఓకే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు.